ఏపీ రాజధానిలోని వెంకటాయపాలెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు, టీవీ5 న్యూస్ ఛానళ్లు లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. వాటిని గజదొంగల ముఠాగా అభివర్ణించారు. నరకాసురుణ్ణి అయినా నమ్మేవచ్చేమో కానీ చంద్రబాబుని మాత్రం నమ్మకూడదని, నమ్మడానికి వీల్లేదని అన్నారు. ఇచ్చిన హామీలో 98% అమలు చేసినట్లు చెప్పారు. 30 లక్షల మందికి పైగా అక్క చెల్లెమ్మలకు పట్టాలు అందించామని పేర్కొన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. 4 ఏళ్లలో అవినీతి, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, ఎన్నికలు రాగానే మోసపూరిత హామీలు ఇస్తారని ఆయనను నమ్మొద్దని కోరారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి ఏదైనా ప్రస్తావన వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన వార్తలు ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వినిపిస్తాయి. టిడ్కో ఇల్లు మేమే స్టార్ట్ చేశాము కదా అని ఆశ్చర్యకరమైన మాటలు వినిపిస్తాయి. అయ్యా, మీరు టిడ్కో ఇల్లు పూర్తవుతే 4 ఏళ్ళు మీ బిడ్డకి 4 ఏళ్ళు జగన్కి ఎందుకు పడుతుందయ్యా మీకు ఇవ్వడానికి, పేదలకు ఇవ్వడానికి అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని అడుగుతూ ఇంకొక మాట కూడా మీ అందరికీ కూడా చెప్పాలి. ఈ 300 చదరపు అడుగులు ఉన్న టిడ్కో ఫ్లాటు కట్టడానికి అయ్యే విలువ అడుక్కు దాదాపుగా 2,000 రూపాయలు వేసుకుంటే దాదాపుగా 5,75,000 రూపాయలు అవుతా ఉంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టిడ్కో ఫ్లాట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ డ్రైనేజీలు, ఈ ఎలక్ట్రిసిటీ, ఈ రోడ్లు, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు దాదాపుగా మరో 1,00,000 రూపాయల దాకా దగ్గర అవుతా ఉంది. అంటే దాదాపుగా ఈ 6,65,000 రూపాయలు అయ్యే టిడ్కో ఫ్లాట్లో 1,00,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే సబ్సిడీ రూపేణా, మరో 1,00,000 రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపేణా ఇస్తే మిగిలిన దాదాపుగా 3 లక్షల రూపాయలకు సంబంధించిన సొమ్ము ప్రతి పేదవాడి పేరు మీద అప్పు కింద రాసుకొని 20 సంవత్సరాల పాటు ఆ పేదవాడు ప్రతి నెల 3,000 రూపాయలు కట్టుకుంటూ పోతూ ఉంటాడు. ఆలోచన చేయండి, ఇది పేదవాడికి ఇచ్చినట్టేనా? చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉన్నట్టు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తా ఉన్నట్టు ఇది పేదవాడికి నిజంగా ఇచ్చినట్టేనా? ఆలోచన చేయండి. కానీ నీ బిడ్డ ఏం చేశాడో తెలుసా? మీ అన్న ఏం చేశాడో తెలుసా? ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా వాళ్ళ పేరుతో ఈ ఫ్లాటు వాళ్లకు రాసిచ్చి, అక్క చెల్లెమ్మ ఈ ఫ్లాట్ నీకు మీ అన్న రూపాయికే మీకు ఇస్తా ఉన్నాడు అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్నాడు మీ బిడ్డ, మీ జగన్.